ధవళేశ్వరం బోట్ ఆఫీస్ వీధిలో ఉన్న శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రంలో ఏరువాక పౌర్ణమి ధాన్యలక్ష్మి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం బోట్ ఆఫీస్ వీధిలో ఉన్న శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రంలో ఏరువాక పౌర్ణమి ధాన్యలక్ష్మి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ముందుగా ధాన్యరాశిని పోసి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలశ పూజ, శ్రీ సూక్తం, మన్య సూక్తం, భూ సూక్తం తదితర విశేష ప్రజలను అర్చకులు వేద మంత్రాచరణల మధ్య నిర్వహించారు. రైతులు సాగు చేసే ధాన్య విత్తనాలకు శ్రీ లక్ష్మీ సమేత శ్రీహరికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని శ్రీరామ నామ జపంతో ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గోరుగొంతు బి నారాయణ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ రిటైర్డ్ నిర్వహణలో ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను సాలువాలతో సత్కరించి ధాన్యం, నగదు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులను ప్రోత్సహించడం, వ్యవసాయ సాంప్రదాయాలను పరిరక్షించడం, హిందూ ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, గ్రామాల రైతులు, రైతు బంధువులు వ్యవసాయాన్ని గౌరవించి ధర్మ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. శ్రీ గురుభ్యో నమః. మనకి రాధాకృష్ణ కళాక్షేత్ర ఈరోజు ఏరువాక పూర్ణిమ మరియు ధాన్యలక్ష్మి ఉత్సవం అనేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య కారణం మనకి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ దాసరి శ్రీనివాస్ గారి ఆజ్ఞానుసారం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏరువాక పూర్ణిమ ధాన్యలక్ష్మి ఉత్సవాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు జిల్లా వరకు కూడా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి పూర్వ సిద్ధాంతంలో ఏరువాక పూర్ణిమ రోజు రైతులందరూ కూడా అద్భుతంగా వారు ఏరువాక పూర్ణిమకి ముందు రోజు వాళ్ళకి సామగ్రి, పొలంలో ఉపయోగించేటువంటి ప్రతి సామగ్రిని అలంకరణ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి విత్తనాలు నాటేటటువంటి మొదటి రోజు ఈరోజు. అంటే మనకి వర్షం పడేటటువంటి మొదటి చినుకు అంటాం కదా, తొలి చినుకు పడే సమయానికి విత్తనం నాటేటటువంటి ఏరువాక పూర్ణిమ శుభదినం ఈరోజు. అటువంటి ఏరువాక పూర్ణిమ రోజు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తారు అంటే, ఈ విత్తనాలన్నీ పట్టుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ భూసూక్తము, నీలాసూక్తము, అలాగే శ్రీ సూక్తం వంటి పంచసూక్తాలని అక్కడ చేసి ఆ విత్తనాలకి ప్రోక్షణ చేసి వాటిని తీసుకువెళ్ళి ఆ విత్తనం నాటడం ద్వారా సమృద్ధిగా పంట చేతికి వస్తుంది అన్నది పూర్వాచారం. అదేవిధంగా సమృద్ధిగా కనుక పంటలు పండి రైతుకి కనుక బాగుంటే దేశం, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది అన్నది, సుసంపన్నమవుతుంది అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా వీరు చేసేటటువంటి ఈ జల్లినటువంటి సంప్రోక్షణ చేసినటువంటి ధాన్యం గింజలు ప్రకృతిలో వేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏవి రాకుండా రైతుకి పంట పూర్తిగా చేతికి అందుతుందన్న సదుద్దేశంతో ఈ ఏరువాక పూర్ణిమ శుభదినం అనేటటువంటిది రైతుల పండగగా చెప్పబడుతుంది. అటువంటి ఈ శుభదినంలో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ దాసరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ హెచ్డిపిటి మరియు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అద్భుత కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ప్రతి జిల్లాలోనూ జరుగుతుంది. అదే కార్యక్రమం ఈ జిల్లాకు గాను మనకి రాజమండ్రి, కడియం, వేమగిరి, తదితర గ్రామ ప్రజల్లో ఇక్కడ కార్యక్రమం ఒకటి నిర్వహించవలసిందిగా ఏర్పాటు చేయమన్నారు. దాన్ని ఈ కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రైతుల్ని మనం చిరు సత్కారం చేసుకుని వారికి విత్తనాలుగా మనం ధాన్యాన్ని అందించడం జరిగింది. సో ఈ శుభదినం మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం సుభిక్షం అవ్వాలని, పంటలన్నీ సమృద్ధిగా పండాలని కోరుకుంటూ మీ రాధాకృష్ణ కళాక్షేత్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షుడిగా ఈ జిల్లాని మనం కోఆర్డినేట్ చేస్తున్న రాష్ట్రం కోఆర్డినేటర్ అయినటువంటి నేను ఈ రాష్ట్రంలో ఈ జిల్లాని మనం ఎంపిక చేయడం ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని మన ధవళేశ్వరం ఈ గ్రామంలో చేయడం జరుగుతున్నది.